ఓ గది ఉరుస్తే ఇల్లే కూలగొట్టినట్లుగా కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్లోని లోయర్ మానేరు రిజర్వాయర్ను బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపుతో రైతులకు తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కరీంనగర్లో మాజీ మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. ఎల్ఎండి రిజర్వాయర్ ను పరిశీలించి నీటి లభ్యత వివరాలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పై అక్కసుతో రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రిమినల్ ఆలోచనలతో సాగునీరు అందించడం లేదని ఆరోపించారు. ఎల్ఎండిపై ఆధారపడ్డ 8 నియోజకవర్గాలు త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. రిటైర్డ్ ఇంజనీర్లు తమ అనుభవంతో మేడిగడ్డ బ్యారేజ్ గేట్లతో సంబంధం లేకుండా నీటిని విడుదల చేయవచ్చని సూచించారని గుర్తు చేశారు. 93 మీటర్ల కన్నా ఎత్తుకు పారితే పంప్ హౌజ్ లు ఆన్ చేయవచ్చని, ప్రస్తుతం 97 మీటర్ల కన్నా ఎత్తులో నీరు పారుతుందని తెలిపారు. కన్నేపల్లి, అన్నారం, సుందిళ్లలో ఒకేసారి పంపులు ఆన్ చేస్తే నీరు తీసుకురావచ్చని తెలిపారు. గత ఏడాది కరీంనగర్లో 24 గంటల మంచినీరు అందించామని గుర్తు చేశారు. హిట్లర్, తుగ్లక్ లక్షణాలు రేవంత్ రెడ్డికి వచ్చాయంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రసమయ్య బాలకిషన్, దాసరి మనోహర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గంగుల కమలాకర్ గారు వారే ఇనిషియేటివ్ తీసుకొని అన్నా మీరు కరీంనగర్ రావాలి, మా లోవర్ మానేర్ డ్యాము ఇవాళ మొత్తం ఎండిపోయి నోరెళ్లబెట్టి చూస్తున్నది, సాగునీరు కాదు తాగునీరు కూడా సమస్య ఉన్నదని చెప్పి మా అందరినీ మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మరి గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మరి ముఖ్య నాయకులందరినీ కూడా ఇక్కడికి వారు ఈరోజు ఆహ్వానించి ఇక్కడి పరిస్థితిని వివరంగా మా అందరికి కూడా ఇప్పుడే తెలియజెప్పారు. పత్రికా మిత్రులతో నా ప్రార్థన ఏమంటే, రాజకీయాలు మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, రాజకీయాలు చివరి 6 నెలలు చేద్దాం, మిగతా టైం అంతా ప్రజల కోసం పనిచేద్దాం అని వారు మాట్లాడినారు. ఇవాళ మేము కూడా అదే స్పిరిట్లో చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి. ఇంకా ఎలక్షన్లకు 2.5 ఏళ్ళ టైం ఉంది. మాకు ఇప్పటికిప్పుడు ఏ ఎన్నికలు లేవు, మాకు ఇప్పటికిప్పుడు వచ్చే అర్జెంటుగా వచ్చే రాజకీయ ప్రయోజనం కూడా ఏమీ లేదు. వాస్తవం ఏమి అంటే, మొన్న కమలాకర్ గారు అదేవిధంగా మా కరీంనగర్ జిల్లా నాయకత్వం అంతా కూడా హైదరాబాద్లో మేమందరం సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దేన్నైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఉద్దేశపూర్వకంగా ప్రజల దృష్టిలో మలినం చేసే ప్రయత్నం చేసి, బదనాం చేసే ప్రయత్నం చేసి, ఇవాళ ఉద్దేశపూర్వకంగా ఒకవైపు ఎల్నీనో పరిస్థితులున్నా, కరువు పరిస్థితులున్నా, అక్కడ కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతుంటే మరి కావాలని ఆ నీళ్లను ఎత్తిపోయకుండా రాష్ట్ర రైతాంగాన్ని, రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మా కరీంనగర్ జిల్లా నాయకుల సమావేశంలో ఒక అభిప్రాయం వ్యక్తమైతే వెంటనే నిర్ణయం తీసుకున్నాం. ఇవ్వండి ప్రభుత్వాన్ని వేడుకున్నా కూడా ప్రభుత్వము ముద్దునిద్రలో ఉంది, లేచే పరిస్థితి లేదు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మే రిక్వెస్ట్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీ స్పందించడం, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ఆధారపడ్డ భూములన్నీ కూడా ఎడారి ప్రాంతంగా మారే పరిస్థితి ఉన్నది అని ఇప్పటికే మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ రిక్వెస్ట్ చేయడం, దానికి అనుగుణంగా ఇమ్మీడియట్ స్పందించి మూలం ఎక్కడుందో కన్నెపల్లి నీళ్లు పోయిన కూడా కన్నెపల్లి నుంచి మోటార్ ఆన్ చేయలేదని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది.